మీ పిల్లలు బయటెక్కడన్నా ఉంటున్నప్పుడు మీకు కాల్ చేసి డబ్బులుంటే ఇవ్వండి, లేకపోతే నేను ఎలాగోలా మా ఫ్రెండ్స్ని అడిగి మేనేజ్ చేస్తా అంటే మీరు బాధపడతారా? నేనైతే ఖచ్చితంగా బాధపడతాను. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు. కష్టమైనా నష్టమైనా మనము పంపించగలము, మనము పోషించుకొనగలము మనకున్నంతలో. మనుష్యులము కేవలము కొంతే చేయగలిగిన మనమే మన బిడ్డల పట్ల అటువంటి రోషము కలిగి ఉన్నప్పుడు ఏమైనా చేయగలిగిన దేవుడు, నీ తల్లి గర్భములో నిన్ను రూపుదిద్దిన దేవుడు, నువ్వు పుట్టాలని నీ తల్లిదండ్రులు కోరుకునే దానికంటే ఎక్కువ కోరుకున్న దేవుడు, నువ్వు అన్నీ ఆయన్నే అడగాలని ఎంత కోరుకుంటున్నాడో కదా. నన్ను అడుగుము అంటున్నాడు. అడుగుతున్నావా? పరాయి వ్యక్తిలా కాదు, భయంగా కాదు, అడుక్కుంటున్నట్లు కాదు. ఒక బిడ్డ తన తండ్రి అన్నీ ఇవ్వగలడు అని తెలిసి అడిగినట్లుగా అడుగుతున్నావా? అడగకపోతే, ఇంతవరకు నీకు ఆ ఆలోచన రాకపోతే, ఈ దినము నీ అవసరత ఏదైనా ప్రియదేవుని బిడ్డ ఒక తండ్రిని అడిగినట్లు హక్కుగా, పూర్తి విశ్వాసముతో, నమ్మకంతో, లోకం మీద ఆధారపడకుండా కేవలం ఆయన మీదే ఆధారపడేటట్లుగా అడుగు. ఎందుకంటే యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నేను సర్వ శరీరులకు దేవుడను, నా బాహుబలము తక్కువైనదా అని అంటున్న దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. మనం ఆయన బిడ్డలం.